అందరము కలిసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చదువుదామండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేల్ అను స్త్రీను నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుము. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్య భాగము, దేవుడు ఎప్పుడు తప్పులు మోపేది దేవుడిలాగా కనపడతాడేమో, కఠినంగా కనపడతారేమో, కొంచెం కష్టంగా ఉంటుంది మనల్ని శిక్షించేటప్పుడు, మనల్ని గద్దించేటప్పుడు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు తాను మొదటిగా ఏం చెప్తున్నానండి, ఈజ్ కాంప్లిమెంటింగ్. ఏంటి, మీ క్రియలను నేను చూశాను, నీ ప్రేమను చూశాను, నువ్వు చేసిన త్యాగాలన్నీ నేను చూశాను. కానీ అంటే గాడ్ ఆల్వేస్, నువ్వు ఎన్ని మంచి క్రియలు చేస్తావు, ఐ హ్యావెంట్ ఫర్గాటన్ దెమ్. ఎప్పుడు తప్పులే ఎత్తిపట్టి చూపించే దేవుడు కాదండి. మనము పర్ఫెక్ట్గా, నేను పరిపూర్ణుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిపూర్ణులు ఉండటానికి ప్రయత్నించుడి అని చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు హీ ఆల్వేస్ వాంట్స్ us టు ఎక్సెల్. స్టాగ్నెంట్గా ఉన్న చోటనే ఉండాలని ఆశపడే దేవుడు కాదు. అదే రీతిగా ఇక్కడ జీసస్ ఇస్ కాంప్లిమెంటింగ్, అట్ ద సేమ్ టైమ్ జీసస్ ఇస్ క్వశ్చనింగ్, జీసస్ ఇస్ పాయింటింగ్ అవుట్. యేసు ప్రభు అంటున్నాడు, ఏంటది? వై హ్యావ్ యూ ఎంటర్టైన్డ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబేల్ ఇన్ యువర్ చర్చ్? నీ సంఘంలో, తూయితారా సంఘానికి దేవుడు చెప్పిన మాటలు ఇది. ఈరోజు మన జీవితాల్లో ఎన్నోసార్లు తెలియకుండా మనల్ని ఇక్కడ దాని పిల్లల్ని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. దాని పిల్లలు అని అంటే, పిల్లలు అంటే యెజబేల్కి పుట్టిన కుమారులు ఎప్పుడో చనిపోయారండి, హతమార్చబడ్డారు, చంపివేయబడ్డారు. ఎందుకంటే ఆ శాపము, తాను చేసిన భయంకరమైన క్రియలు బట్టి తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆహాబు రాజు, యెజబేల్, తన పిల్లలు అందరూ కూడా నాశనం అయిపోయారు. కానీ దాని పిల్లని నువ్వు హతమార్చుము అని ఎందుకు చెప్తున్నాడు? పిల్లలు అంటే ఎవరంటే, ఇక్కడ కేవలము శారీరక పిల్లల గురించి మాట్లాడలేదు, కానీ ద స్పిరిట్స్ అంటే ద డీమన్స్, దురాత్మలు. దేవుని ఉద్దేశం ఏంటిదంటే, యెజబేల్ అనుచరులు అంటే దురాత్మ శక్తులు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో, లేకపోతే ఎక్కడో అక్కడ చోటిచ్చిన దురాత్మలు యేసు ప్రభు శక్తి ద్వారా చంపివేయబడాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, నా జీవితంలో యెజబేల్ లేదే, నా హృదయంలో యెజబేల్ లేదే. మన చుట్టూన పరిస్థితులు చూసినట్లయితే ఎక్కడ చూసినా యెజబేల్ అనుచరులు, యెజబేల్ పిల్లలు, దురాత్మ శక్తులే మనకు కనబడుతున్నాయండి. దాని పిల్లలకి అంటే యెజబేల్ ఆత్మ పిల్లలకి ఉన్న స్వభావం, అంటే దురాత్మలకు ఉన్న స్వభావం ఏంటో మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్. యెజబేల్ అన్న ఆత్మకి మొట్టమొదట కావాల్సింది ఏంటిది అని అంటే, మన హృదయము, మన మనస్సు. ఏం కావాలి? మన హృదయము, మన మనస్సు. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందువలన అంతరింద్రియములను హృదయములు పరీక్షించి వాడను నేనే. అంటే గాడ్ ఇస్ సేయింగ్, మీ హృదయములో యెజబేల్కి చోటిచ్చారా? మీ అంతరింద్రియంలో చోటిచ్చారా? అందుకని దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద వన్ హూ టెస్ట్ అండ్ ఎగ్జామిన్స్ ద హార్ట్స్ అండ్ మైండ్స్. వాట్ డస్ ద ఎనిమీ వాంట్? అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. వాట్ డస్ గాడ్ వాంట్? మన శరీరం కావాలండి దేవునికి. మన శరీరం ముఖ్యమా దేవునికి? ఎంతమందికి తెలుసు దేవుడికి నా శరీరం ముఖ్యం కాదు, దేవునికి నా ఆత్మ ముఖ్యము అన్నవారు నమ్మితే హల్లెలూయా చెప్తారా? ఈరోజు మన శరీరం కంటే ఎక్కువగా కావాల్సింది అపవాదికి ఏంటిదంటే మన మనస్సు
ఇక్కడ చూసినట్లయితే ఈ యెజబెల్ అనే ఆత్మ ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్. అన్నీ కూడా సత్యాన్ని మలచటము, అన్నీ కూడా కుయుక్తితోటి చేయడము, ఉపాయంగా ఆలోచించడము, ఈ రీతిగా ఎప్పుడు చూసినా కంట్రోలింగ్ స్పిరిట్, కంట్రోలింగ్ మ్యానిపులేషన్, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా సత్యాన్ని మలచి 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 తిప్పి తిప్పి చెప్పటము. ఈ రీతిగా ఈ ఆత్మ మన మధ్యలో ఎంతగానో పనిచేస్తుందండి. దాని ఉద్దేశం ఏంటిది? ఏలియాని కంట్రోల్ చేయాలి, ఆహాబు రాజుని కంట్రోల్ చేయాలి, నా చుట్టూన్న వాళ్ళందరినీ నేను కంట్రోల్ చేయాలి, నా అధికారం కింద పెట్టుకోవాలి, నాకు లోబడేలాగా చేయాలి, నా మాటనే ఫైనల్ వర్డ్ అని చెప్పటము అని చేయడము. టు కంట్రోల్ లైక్ అ పప్పెట్. మనిషి ఉంటాడు, ఆ పప్పెట్ వీరు ఎట్టు తిప్తే అట్టు. ఆ రీతిగా యెజబెల్కి కూడా ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు కంట్రోల్ మన మైండ్స్, మన హార్ట్స్. మాటలో మాట ఎంతమంది ఈ వారంలో యెజబెల్ ఆత్మ ప్రేరేపించిన తలంపులు బట్టి నేను చేశాను అన్నవారు ఉన్నారా? అంటే చేయకూడనివి చేయటము, చూడకుండానివి చూడటము, మాట్లాడకుండాల్సినవి మాట్లాడటము, ఏదైతే చెయ్యొద్దు కానీ ఇది నా ప్రభావం కాదు, దేవుని ప్రభావం కాదు, నా మనసు కాదు, ఇది నాతోటి ఎవరో చేపించారు అన్నట్లయితే డిమానిక్ స్పిరిట్ యెజబెల్ అనే ఆత్మ కంట్రోల్ తీసుకుందండి. ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయడానికి, మంచిని చెడుగా చూపించడము, చెడుని మంచిగా చూపించడమే దానికి ఉన్న స్పెషాలిటీ, ద మ్యానిపులేషన్ స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మోటివేషన్ చూస్తున్నట్లయితే అన్నీ కూడా ప్రోత్సహించి మనల్ని మంచి చేసేది కాదు. మోటివేషన్కి మ్యానిపులేషన్కి తేడా ఏంటిదంటే, మ్యానిపులేషన్ ఎవరు చేస్తారంటే వారికి స్వతహాగా వారికి ఏమైనా లాభము కావాలంటే, ఎప్పుడు చూసినా నేను ఏమి పొందుకోగలుగుతానంటే దానికోసం ఎంతకైనా దిగజారిపోతారు. అటువంటి వారు అండర్ ద స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్, అండర్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. మోటివేషన్ ఏంటి? అందరి బాగోగుల కోసము, లేకపోతే మన బాగోగుల కోసం మనల్ని ప్రోత్సహించడము, ఎంకరేజ్ చేయడము, దేవునిలో బలపరచడము, ఆ రీతిగా ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ద మోటివేషన్. డూ యూ సీ ద డిఫరెన్స్? ద ఎనిమీ, ద డిమానిక్ స్పిరిట్ అంటే యెజబెల్ అనుచరులు, యెజబెల్ పిల్లలు మనల్ని ఎప్పుడు కూడా మోటివేట్ చేయవండి, మంచివి చేయమని ప్రోత్సహించవు. కానీ ఏదైతే చెడువో దానికి ఏం లాభం వస్తుందో, ఏ రీతిగా ఈ మనుషులందరినీ కూడా తప్పుదారు పట్టియాలనేసి మనల్ని మ్యానిపులేట్ చేస్తుంటుంది. రెండవది ఏంటిదంటే, ఒక వివాహమైన వ్యక్తి వివాహము కాని వ్యక్తిగా మారుస్తుందంట. అర్థమైందా? అర్థం కాలేదా? అ మ్యారిడ్ పర్సన్ విత్ అన్ అన్మ్యారిడ్ స్పిరిట్ అంటే భౌతికంగా వారికి వివాహం అయింది, భౌతికంగా వారు వివాహస్తులే, భార్య భర్తలే, కానీ వారి మనస్సులు ఎలాగుంటుంది తెలుసా? వివాహము కానట్టు ఉంటుందంట. అంటే బాధ్యత ఉండదు, కమిట్మెంట్ ఉండదు, లాయల్టీ ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. ఎవరు దారిలో వచ్చిన వారిని చూడటమే, ఎవరు దారిలో కనపడిన వారితోటి అశ్లీలంగా మాట్లాడటమే, అశ్లీలంగా తలంచడమే, దృష్టి వేరుగా ఉండటమే. అర్థమవుతుందండి? ఇఫ్ యూఆర్ అ మ్యారిడ్ మ్యాన్ బట్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సమ్ అదర్ విమెన్, వేరే పరాయి స్త్రీల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లయితే యూ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ యెజబెల్ ఆత్మ. అదే రీతిగా ఒక స్త్రీ భర్తని ప్రేమించకుండా, భర్తకి కమిట్ అయి ఉండకుండా, తన ఆఫీస్లోనో తన కాలేజ్లోనో ఎక్కడో అక్కడ ఇతరులని ప్రోత్సహిస్తూ ఇతరులని ఆకర్షిస్తున్నట్లయితే షీ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద జెజబెల్ స్పిరిట్. దురాత్మ యొక్క ప్రభావం కింద చాలా తాండవం చేయబడుతుంది. అందుకనే కమిట్మెంట్, లాయల్టీ, ప్రేమ, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం ఇవన్నీ లేవా? ఆత్మఫలము లేదా? ఆత్మఫలము లేని ఎడల దురాత్మ తాండవం చేస్తుందండి. అండ్ మ్యారిడ్ మ్యాన్ ఆర్ ఉమెన్ బట్ విత్ అన్ అన్మ్యారిడ్ స్పిరిట్. ఈరోజు చీటింగ్, వ్యభిచారము, పాపము, పొర్నోగ్రఫీ ఇవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే దురాత్మ ప్రేరేపణ. దురాత్మ మన మనస్సులు, మన ఆత్మలు కావాలి కాబట్టి ఆ రీతికి చేస్తుంది. ఐ డు నాట్ హ్యావ్ టు కీప్ మై మైండ్ క్లీన్, ఐ డు నాట్ హ్యావ్ టు స్టే మై సెల్ఫ్ ప్యూర్, కీప్ మై సెల్ఫ్ ప్యూర్ అని ఇటువంటి మాటలు చెప్తా ఉంటుంది. భార్య పక్కనే ఉంటుంది కానీ ఈయన చూసే దృశ్యాలన్నీ అశ్లీలమైన దృశ్యాలే. భార్య పక్కనే ఉంటుంది, అన్ని అశ్లీలమైన కార్యాలే, అన్నీ దేవుడికి ఇష్టలేని ఎంతో చెడు ఆలోచనలు, తలంపులు. పరాయి స్త్రీ, వేరే స్త్రీని ఆ దృష్టితోటి, అశ్లీలమైన దృష్టితోటి చూసినప్పుడే నువ్వు వ్యభిచారం చేస్తావని యేసు ప్రభు నియమం చెప్తుంటే, భార్య పక్కన ఉండగానే, భర్త పక్కన ఉండగానే ఐ డు నాట్ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్, నేనేమి శారీరకంగా తప్పు చేయట్లేదు కదా, నేనేమో రియల్గా వెళ్ళి ఏం చేయట్లేదు కదా, నేను ఊరికే బై మిస్టేక్ చూశాను అంతే అని అంటున్నారా? యెజబెల్ ఆత్మ తాండవం చేస్తుంది. దాని అనుచరులు, దాని పిల్లలు
లస్ట్ఫుల్ స్పిరిట్. ఈ యెజబెల్ ఆత్మకి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా ఆ ఆకర్షణ, ఆ భయంకరమైన శరీరేచ్ఛ, అన్క్లీన్ స్పిరిట్, ఇమ్మారల్ స్పిరిట్, అన్ఫెయిత్ఫుల్ స్పిరిట్. ఇఫ్ యు ఆర్ బీయింగ్ అన్ఫెయిత్ఫుల్ టు యువర్ హస్బెండ్, మీ భర్తకి మీరు అన్ఫెయిత్ఫుల్గా ఉన్నట్లయితే, మీ భార్యకి మీరు అన్ఫెయిత్ఫుల్గా ఉన్నట్లయితే, తప్పకుండా యెజబెల్ ఆత్మ మీ జీవితంలో ఎంతగానో మిమ్మల్ని కట్టి పెట్టిందని నమ్మండి. యెజబెల్ ఆత్మ కిందాక చెప్పినట్టు దానికి పిల్లలు ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు ఏంటిదంటే అవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని చంపేయండి, వాటికి తినిపియకండి. ఏది మనము తినిపించినా, ఏది మనము నరిష్ చేసినా, ఏది మనము పోషించినా అది ఎదిగి వర్ధిల్లుతుంది కదండి. ఒక తల్లి తన బిడ్డలో తాను గర్భము ధరించిన వెంటనే ఆ తల్లి ఉపవాసము రోజుల తరబడి ఉందనుకోండి, ఆ బిడ్డ నిలుస్తుందా? ఆ గర్భం నిలుస్తుందా? నిలబడదు. ఆ గర్భము నిలబడాలంటే ఏం చేయాలి? తల్లి కేర్ తీసుకోవాలి, నరిష్ చేయాలి, తినాలి, చక్కటి ఆహారం, పోషక ఆహారము భుజించాలి. ఆ రీతిగా ఉన్నట్లయితేనే ఆ బిడ్డ పెరుగుతుంది. కానీ ఈ యెజబెల్ పిల్లలు, దురాత్మలు, ఆ చిన్న దురాత్మలు అవి చిన్న ఉన్నప్పుడే దాన్ని చంపేయండి అని దేవుడు చెప్తున్నాడండి. మీరు దాన్ని పోషిస్తున్నారు, తినిపిస్తున్నారు. ఆ చిన్న తలంపు వచ్చినప్పుడు దాన్ని అక్కడికక్కడే చంపేస్తే అది ఎదుగుండేది కాదు, అది పెరిగి పెద్ద అయ్యేది కాదు. ఆ చిన్న మాట, ఆ చిన్న ఆలోచన, దురాలోచన వచ్చిన వెంటనే నో, ఐ విల్ నాట్ డూ ఇట్, నో, నేను చేయను, నేను మాట్లాడను, నేను వెళ్ళను అని ఆ తలంపు అక్కడికక్కడ మీరు కట్టి చేసిన వెంటనే అక్కడికక్కడే అది చచ్చిపోతుంది. కానీ ఆర్ యు ఫీడింగ్? దురాత్మల్ని, యెజబెల్ పిల్లల్ని మీరు పోషిస్తున్నారా? మీరు పెంచుతున్నారా? ఎప్పుడైతే మీరు దాన్ని ఎంటర్టైన్ అని అంటే ఇక్కడ మాట ఏంటిదంటే ఆర్ యు ఫీడింగ్ ఇట్? దాన్ని పెంచుతున్నారా? దానికి తినిపిస్తున్నారా? మీ తలంపులో ఉన్న నెగిటివిటీని బట్టి ఎప్పుడు చూసిన ప్రతికూల ఆలోచనలు అన్నీ కూడా, విరుద్ధమైన ఆలోచన, నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ కూడా మనం వాటిని తినిపిస్తున్నామంట. దురాత్మలకి తినిపిస్తూ పోషిస్తూ మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో అవి పెరిగి పెద్దగా అయ్యే వరకు మనం పోషిస్తున్నామంట. డోంట్ ఫీడ్ ఇట్ అండ్ డోంట్ లెట్ ఇట్ గ్రో. ఎందుకంటే అది మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన మనసుని నాశనం చేస్తుంది. ఈరోజు విన్న మీరు బాధ్యులు, యు ఆర్ అకౌంటబుల్. ఇంత తెలిసిన తర్వాత కూడా చూడటము, చేయటము, అది దురాత్మ. అది మంచిగా కనపడే దురాత్మ. అందమైన మంచి పాత్రలో పాయిజన్ వేసి, ఇది పాయిజన్ కానీ ఇది చాలా అందంగా ఉంది కదా, తాగు అంటే తాగుతామా అండి? తాగుతామా? తాగమే. ఎందుకు? బికాజ్ వీ నో వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్సైడ్. ప్రతి అశ్లీలమైన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాల వెనకాల ఉన్నారు దురాత్మల అనుచరులు, యెజబెల్ ఆత్మ. అందుకనే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూద్దామా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను. ఆ భయంకరమైన దినమును రాకమునపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. అంటే ఈ దురాత్మ అనుచరులు, యెజబెల్ అనుచరులు, యెజబెల్ పిల్లలు ఈ రీతిగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడంట? ఏలి ఆత్మని కలిగిన వ్యక్తినంట. ఆ వ్యక్తి మీరెందుకు అవ్వకూడదు? హల్లెలూయా చెప్తారా? ఆర్ దర్ పీపుల్ హూ విల్ రెసిస్ట్? ఎదిరించేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? మెలకుగా ఉండి ఎదిరించేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆ ఏలి ఆ ఆత్మ మనకి ఇచ్చునుగాక, రోషం కలిగిన మనల్ని లేపునుగాక. మనము వెలుగు సంబంధులమే, వెలుగుకి చెందిన బిడ్డలమే. అందుకనే వాటిని మనము ఎంటర్టైన్ చేయొద్దు, పోషించద్దు.